హాయ్ అండి. ఈరోజు మన వనంలో ఉన్న చేపలకి ఫుడ్ అయిపోయిందని చెప్పి నేను ఒక అక్వేరియం షాప్కి వచ్చాను ఫుడ్ కొందామని. ఇక్కడ చేపలు చూస్తుంటే మామూలుగా లేవు. మనం ఉంటామా వీడియో తీయకుండా? నాకు చిన్నప్పటి నుంచి చేపలు పెంచడం అంటే చాలా ఇష్టం, అక్వేరియం పెంచడం అంటే. కానీ ఆక్సిజన్ అది ఉండకపోతే అవి ఊరికే ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఉన్నా చనిపోతాయి అని చెప్పి నాకు భయం వాటిని పెంచడానికి. చనిపోతే ఇంకా దాన్ని డైజెస్ట్ చేసుకోవడం నా వల్ల కాదు. అందుకోసమని చెప్పి నేను ఇంట్లో పెంచుతున్నాను బయట మన గార్డెన్లో. అవి గప్పీస్, మౌలీస్ అవి అంత తొందరగా చనిపోవు. ఈరోజు వాటి కోసమే నేను ఫుడ్ కొనడానికని వచ్చాను. ఇక్కడ చూస్తే భలే ఉన్నాయి. మనం ఒట్టి చేతులతో బయటికి రావడం అసాధ్యం కదా, విశాల దివ్యకి అది జరగని పని. అందుకోసమని చెప్పి ఒక ఫైటింగ్ ఫిష్ అయితే కొనుక్కున్నాను. ఇదివరకు నాకు ఈ ఫైటింగ్ ఫిష్ ఇంట్లో ఉండేది. అది చనిపోదు మామూలుగా. మనకి తెలుసు కదా, ఏడుపులు పెడబొబ్బులు ఎక్కువ కదా, దానివల్ల అది చనిపోయిందనమాట. ఇప్పుడు ఒక ఫైటింగ్ ఫిష్ తెచ్చాను. ఈ ఫైటింగ్ ఫిష్ పోనీ డబుల్ కొందామా అంటే, ఇదేమో సింహం సింగిల్గానే ఉంటుంది అన్నట్టు, ఇది ఒక బౌల్లో ఒకటే ఉంచాలి. ఇంకొక పేరు వేసామా దాన్ని బతకనివ్వదు ఇది. అందుకోసం ఇప్పటికీ ఒక దాంతో సరిపెట్టాను. నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో బౌల్ తీసుకొని ఇంకొకటి కొందాం